ప్రజాపాలన అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 3 సంవత్సరాలు పూర్తి చేసుకుంటా ఉన్నది. అయితే ప్రజెంటు ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి నేను 34 వరకు నేనే సీఎంగా ఉంటా, నేను అప్పుడు జెడ్పీటీసీ అప్పుడు చెప్పిన నేను ఒక పెద్ద స్థాయిలో ఉంటా అని చెప్పి సవాల్ చేసిన, అది ఈరోజు నేను నెరవేర్చుకున్న ముఖ్యమంత్రి అయ్యి ఇప్పుడు 34 దాకా నేనే ఉంటా అని చెప్పి శపథం చేస్తున్నా అని చెప్పి అనేక వేదికల మీద మాట్లాడిండు, అనేక ప్రెస్ మీట్లలో చెప్పినటువంటి సందర్భంగా అనిపించింది. ఒకసారి ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు, ఓవరాల్గా 3 సంవత్సరాల పరిపాలనలో ప్రజలకు రేవంత్ రెడ్డి ఇస్తా అన్నటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు అందుతున్నాయా? రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, ఆయన ప్రవేశపెట్టినటువంటి అనేక పథకాలన్నీ ప్రజలకు వస్తున్నాయా రావట్లేవా అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్లో ముఖ్యంగా ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు ఈ 3 సంవత్సరాల పాలన మీద అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తేనే. నమస్తే అన్న, ఎట్లా 3 సంవత్సరాలు అవుతా ఉంది కాంగ్రెస్ పరిపాలన వచ్చి, రేవంత్ రెడ్డి 34 దాకా నేను సీఎంగా ఉంటా అని చెప్పి సవాళ్ళు విసురుతూ ఉన్నాడు. ప్రజెంట్ ఎట్లా ఉన్నది సిచ్యువేషన్? నిజంగా ఆయన ఇస్తానన్నటువంటి హామీలన్నీ కూడా నెరవేరినట్టయినా పూర్తి స్థాయిలో? అన్న, ప్రజాపాలన ఈ ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఉన్నారో చీఫ్ మినిస్టర్ కాదు ఆయన చీఫ్ మినిస్టర్ ఆయన 2037 వరకు కాదు, రేపు ఏం తింటామో మనకు తెలియదు. అసలు పొద్దుగాలు లేచి రేపు మనం ఉంటామా పోతామా అనేది మనకు తెలియదు. అంతా దేవుని చేతులు ఉంటుంది. నేను పొద్దున మనం ఏం చేస్తామో, మీరు ఎక్కడ ఉంటారో మనం ఎక్కడ ఉంటామో, ఉంటామా లేదా అని మనదేముండదు అన్న, దేవుని దయ ఉంటుంది. అట్లా ఆయన 2037 వరకు నేనే ఉంటా అని చెప్పి ఆయన ఏమి దేవుడు రాత రాసుకొచ్చుకోలేదు. ఆయన దేవుడు ఏమి సపరేతంగా పిలిచి నీకు సపరేట్ జన్మ ఇవ్వలేదు. ఫస్ట్ ఈ మాటలు మానుకోండి. ఫస్ట్ మీరు 37 దాకా అవసరం లేదు, మీరు ఇచ్చిన ఈ మొదటిసారి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ముఖ్యంగా మీకు ఇచ్చిన ఈ 3 ఏళ్లలో మీరు చేసిన హామీలు, మీరు ఇచ్చిన 420 హామీలు, మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఎన్ని అమలు చేశారు? ఒక బస్సు ఫ్రీ ఇస్తే ఆడవాళ్ళు తనగదస్తున్నారు. ఆరోగ్యశ్రీ అంటున్నారు, ఆరోగ్యశ్రీ హాస్పిటల్లో పనిచేసిరు. ఎందుకు అంటే బిల్స్ లేవంటున్నారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేస్తా అని చెప్పిండు. ఉన్న బంగారం ఎత్తుకపోతే చాలు, కోటి మళ్ళీ తులం బంగారం ఇస్తాంటుండు. 150,000 తులం అయిపోయిందన్న. సామాన్యులు కొనుక్కోవడమే గగనం అయిపోయింది. అట్లాంటిది అబద్ధపు హామీలు ఇచ్చి జనాలను మభ్యపెట్టి మోసం చేసి అబద్ధము హామీలు ఇచ్చి కులం బంగారం ఇస్తాము, 4,000 పెన్షన్ ఇస్తాం, కోడళ్ళకు 2,500 పెన్షన్ ఇస్తాం, అత్తలకు 4,000 ఇస్తామన్నారు, పిల్లలకు స్కూటీలు ట్యాబులు అన్నో. ఎక్కడ పోయినాయి నీ హామీలు? ఎక్కడ పోయాయి నీ హామీలు? ఇక్కడ అశోక్ నగర్ చిక్కడపల్లికి వచ్చేమో జనాలు అప్పుడు నిరుద్యోగులకు 1,00,000 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను మీ రాహుల్ గాంధీని తెచ్చి కూర్చోబెట్టినావు. చిక్కడపల్లి రేవంత్ రెడ్డి మళ్ళీ ఇప్పుడు టైం దొరకట్లేదా? వాళ్ళకి ఎన్ని అవకాశాలు ఇచ్చినావు? ఎంతమందికి మీరు అవకాశాలు ఇచ్చి చేస్తున్నారు? ఆడరాక పాత గజ్జలు అన్నట్టు మీరు చెప్పింది చెప్తాడు. రామ రెమో లెక్క అపరిచితుడు లెక్క ఇప్పుడు నేనే చెప్తా, ఏం లేవు నాదే ధనిక రాష్ట్రం, మీకు ఎంత కావాలి చెప్పు మొత్తం ఇస్తా అంటాడు. అప్పుడే ఏమంటాడు, ఢిల్లీకి పోతే చెప్పులు కూడా ఎత్తుకపోతున్నారు, అక్కడ వాడు టైం కూడా ఇస్తలేడు, ఇంటర్వ్యూకి పోతాడు. ఇవాళ మళ్ళీ 73వసారి ఢిల్లీకి వెళ్ళి 73 రూపాయలు కూడా వేయలేదు ఆయన. ఈ రేవంత్ రెడ్డి నువ్వు చేసిన పాలలో ప్రజాపాలన అంటున్నావు కదా, ఇది ప్రజాపాలన, ఇది ప్రజాపాలన, ఇది ప్రజాపాలనలో తిట్టుకుంటున్నారు. హైడ్రాన్ వేషంతోనే బస్తీలలో, ఎక్కడైతే బస్తీలలో ఉన్నాయో, ఇప్పుడు మొన్న రాజనగర్ కానీ నిన్న ఖైరతాబాద్ దగ్గర ముక్తాలో కానీ ఎక్కడ పడితే అక్కడ ఎందుకంత కోపం? మీరు అభివృద్ధిలో పెట్టండి. హైడ్రాతో కడుపు కోస్తే కొట్టకండి. వాళ్ళ కడుపుల మీద వాళ్ళ ఇల్లు కూర్చున్నా మీకు ఏమొస్తుంది అని చెప్పి నేను అడుగుతున్నాను. అంటే అక్రమ కట్టడాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. అక్రమ కట్టడాలని మేము కాపాడుతాం, ఇది మన ప్రభుత్వ సొమ్ము ఇదంతా కూడా అని చెప్పి మాట్లాడతాం. మరి నిజంగా తప్పే కదా? ప్రభుత్వం యొక్క జాగాలు కావచ్చు, ఇవన్నీ కబ్జా పెట్టి ఇల్లులు కట్టుకోవడం ఇదంతా కూడా అన్న. ఇప్పుడు అక్రమ కట్టడాలు అయి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎన్నో ఏళ్ళ నుంచి అక్కడ ఉంటున్న ప్రజలు వాళ్ళు అక్కడ వాళ్ళకి పట్టా భూములు ఇచ్చారు, నోటరీ ల్యాండ్స్, వాళ్ళు అక్కడ ఉంటేనే కదా వచ్చేది. ఇప్పుడు ఇంత సడన్గా నిద్ర లేచినట్టు 5 గంటలకు నిద్ర లేచినట్టు ఇప్పుడు మీకు గుర్తొచ్చేసి అవి కబ్జా భూములు అని చెప్పి మీరు ఎలా గుర్తిస్తున్నారు? వాళ్ళ దగ్గర పట్టాలు ఏమున్నాయి, కోట్లు అనేవి ఉంటాయి. హైడ్రా అనేది మీకు ఎప్పుడో తెచ్చినాయి. సుందరీకరణ, మూసీ సుందరీకరణ ఉంటారు. మూసీ సుందరీకరణ కోసం మీరు చేస్తున్నారు తప్ప ఏం సుందరీకరణ చేస్తారు? 2.5-3 ఏళ్ళలో మీరు ఇంత హైడ్రా కడుపు కోటలు కొట్టి ఇన్ని కూల్చిరు. దానివల్ల మీరు సుందరీకరణ ఏం చేసిర్రు? మళ్ళీ వాళ్ళ జీవితాలు ఏం కావాలి? మళ్ళీ మీరు వాళ్ళకి ఇచ్చేటప్పుడు కేసీఆర్ గారు కట్టించిన డబల్ బెడ్రూమ్లు కానీ, లేకపోతే మీరు కడతా అన్న ఇందిరమ్మ భవనాలు కానీ వాళ్ళకి ఏమైనా ఇప్పియండి. వాళ్ళకి పారితోషికంగా వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి ఫస్ట్ ముఖ్యంగా వాళ్ళకు దారి చూపించి తర్వాత చెప్పండి. అంతేగాని వాళ్ళ నడి రోడ్డు మీద వదిలేస్తే వాళ్ళు పిల్లలు ఉన్న వాళ్ళు ఎక్కడికి పోతారు? మరి ఇప్పుడు ప్రెసెంట్ ఆయన చేస్తున్నటువంటి ఇచ్చినాం మేము ఆల్రెడీ 90% అన్నీ అమలైనని చెప్పి బట్టి విక్రమార్క ఒక వేదిక మీద చెప్పినటువంటి సందర్భం చూసినారు. మరి 90 ఏమి ఇవ్వలేదని చెప్పి మీరంటా ఉన్నారు. ఎవరు ప్రజలని ఎట్లా ఏం నమ్మాలి? ఇప్పుడు బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఇప్పుడు నడిచేది 2 అండి.
అక్కడ సీఎం ఇక డిప్యూటీ సీఎం వాళ్ళవే నడుస్తున్నాయి. ముఖ్యంగా మీకు మరో మాట మీరు చెప్పాలనుకుంటే మన రాష్ట్రంలో ప్రజాపాలనలో మన రాష్ట్రానికి నాకు తెలిసి మన తెలంగాణలో ఫస్ట్ అనుకుంటా మనకు హోంశాఖ మంత్రి లేడు, హోమ్ మినిస్టర్ లేడు, ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు, మున్సిపల్ మినిస్టర్ లేడు, లా మినిస్టర్ లేడు. అంటే మొత్తం ఆయన దగ్గరనే పెట్టుకున్నాడు పోర్ట్ఫోలియోస్ అని. కర్త కర్మ క్రియ అన్నట్టు స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, మ్యూజిక్, ప్రొడ్యూసర్, హీరో, హీరోయిన్ మొత్తం రేవంత్ రెడ్డి నడిపిస్తుండు. అన్నీ నేనే, కర్త కర్మ నేనేమనంటే వాళ్ళు 2037 వరకు నేనే ఉంటాడు. సో అన్నీ మీ దగ్గర పెట్టుకుంటే ప్రజలకు కావాల్సిన ఏమున్నా సరే నా దగ్గరికే రావాలి. అంటే అన్ని సెటిల్మెంట్లు అన్ని శాఖలు మీరే పెట్టుకొని ఇక మీ డిప్యూటీ సీఎం దగ్గర పోయి వాళ్ళు ఇస్తారు ఏమీ లేదు. మాటలు డొల్లా, ప్రజాపాలన డొల్లా. మొత్తానికి ఇది ఒక ఫెయిల్యూర్ గవర్నమెంట్ అని చెప్పి నేను భావిస్తున్నానండి. మరొకసారి మీకు చెప్తున్నాను, 2037 అవసరం లేదు, ఇవన్నీ అవసరం లేదు. ప్రజలు మీకు ఇప్పుడు తొందరలోనే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి. దాంట్లో కూడా ఇప్పుడు 300 కార్పొరేటర్లు మూవ్ చేసి మేము గెలుస్తాం, మేము చూపిస్తాం, అది ఏందో మేము సత్తా చూపిస్తాం అని అంటున్నాం. జనాలు ఆటోమేటిక్ మంచి చేస్తే మీకు గుర్తిస్తారు. హైదరాబాద్లో మీకు ఒక డెవలప్మెంట్ ఏం చేసిర్రు? ఒక 2.5-3 ఏళ్ళు కావచ్చు, ఒక్క ఇటుక పెట్టి ఏం చేసిర్రు? మొన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద పడుతున్నారు. మీరు కట్టి చూపించండి కదా, వాళ్ళని ఎందుకు అంటున్నారు? వాళ్ళది అయిపోయిన పెళ్ళికి బాజాలు ఎందుకు? మీరు 3 ఏళ్లలో మీరు ఏం కట్టిరు అది అభివృద్ధి చూపించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చిర్రు? బయట జనాలు ఏడుస్తున్నారు. స్కూల్ ఫీజు రియంబర్స్మెంట్ కోసం జనాలు ఏడుస్తున్నారు. ఒక దిక్కు నిరుద్యోగులు బాధపడుతున్నారు. సో మీరు ఏం చేస్తున్నారు? మీరేమో ఫుట్బాల్ మ్యాచ్ల మీద, మీకు వచ్చిన ఫ్లైట్ల మీద ఢిల్లీలో పోవడమే సరిపోతే మీకు ఇంకేముంటుంది? గల్లీలోకి వచ్చి వాళ్ళ సమస్యలు తెలుసుకోండి. హైడ్రామని అంటే ఎవడైతే నచ్చలేదో వాడిని హైడ్రా అంటాడు. ఇక భాష అయితే చెప్పొద్దన్న పిల్లలకి ఈ మధ్య అయితే మీరు చెప్తాను అమ్మారు, టీవీ రిమోట్ మార్చేస్తున్నాం ఆయన రాగానే రాగానే. అంటే లాగులలో తొండరొల్లుతా అంటాడు. అరే ఆ రక్తం తీసి కోసి మొత్తం పొలాలలో రైతుల మీదకి వేయండి అని అంటాడు. మీరు రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి లాగుల్లో తొందరలు ఏడుస్తా, పేగులు తీసి గోటీలు ఆడుకుంటా, రక్తం అడ్డంగా నరికి రక్తం లీక్ చేసేయండి అని. అరే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు మీరే ఇట్లుంటే చూసే వాళ్ళు కానీ టీవీలలో, యూట్యూబ్లలో కానీ పిల్లలు చూసి కూడా అవే మాటలు నేర్చుకుంటారు. మీరు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు మాట మీద కానీ ఒక ధ్యాస మీద కానీ ఉండాలి. సో ఇలాంటి మాటలు మాట్లాడితే తప్ప మీకు ఏమీ ఒరిగేది లేదు. సో చెడిపోవడం తప్ప ఏం లేదు. మీకు ఇప్పటికైనా మీరు గుర్తించి మీరు ఎన్ని హామీలు 420 హామీలు 6 గ్యారెంటీలలో 3 ఏళ్ళు టైంపాస్ చేసేసారు. ఈ రానున్న 2 ఏళ్లలో పబ్లికే నిర్ణయిస్తారని. ఇంకోటి 2037, 2040 ఇవన్నీ గాల్లో మాటలు. ప్రజాస్వామ్యం ఎందుకుంది? ఇప్పుడు ఏదైనా ఒక పార్లమెంట్ ఎలక్షన్ కానీ జనరల్ ఎలక్షన్స్ కానీ ఎందుకు ఉన్నాయి? ప్రజలు నిర్ణయించి ఓటేస్తే ఎవరిని హీరో చేయాలో ఎవరిని జీరో చేయాలో అందరికీ తెలుసన్న. ఇవాళ రేపు ఉన్న ఈ స్మార్ట్ ఫోన్లల్లో అందరికీ నీ చరిత్ర మొత్తం వచ్చేస్తుంది. ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు అని జనాలు అందరు క్లారిటీతో ఉన్నారు. ఏదో 4 మాటలు మీరు చెప్పేసి మాటలతోనే ఏది కాదు. సో ముందులాగా ఎవరు పిచ్చోళ్ళలాగా లేరు. ఇప్పటికైనా మీరు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ మాటలు మానుకోండి. మీరు ఇచ్చిన మాటల్ని నెరవేర్చుకొని ఈ జనాలకు మీరు తెలంగాణ రాష్ట్రంలో మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. ముఖ్యంగా మరో మాట చెప్తున్నానన్నా, నేను ఒక హైదరాబాద్లో పుట్టిన తెలంగాణ వాది. జై తెలంగాణ అని ముఖ్యమంత్రి గారు తిప్పటి వరకు 2-3 సార్లు కూడా అనలే ప్రతి సభ. ఎందుకంటే మనం తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న మన రాష్ట్రంని జై తెలంగాణ అనడం కూడా కొంచెం అలవాటు చేసుకోండి ముఖ్యమంత్రి గారు అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చెప్తున్నాను. మహిళల్ని కోటీశ్వరాలని చేస్తా అని చెప్పిండు. మరి కొంతమంది మహిళలతో కూడా మాట్లాడిపించే ప్రయత్నం చేద్దాం. నిజంగా కోటీశ్వర అయినరా కాలేదా ఇలా అని చెప్పి. నమస్తే అండి. నమస్కారం. పేరు మేడం? శోభారాణి. నిజంగా కాంగ్రెస్ పరిపాలన రేవంత్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి చూస్తూ ఉన్నాడు. మహిళల సాధికారత కోసం పనిచేస్తున్నాం అని చెప్పిండు. ఎంతవరకు వచ్చినాయి? నిజంగా ఆయన ఇచ్చిన పథకాలన్నీ ఏమైనా అమలు అవుతున్నాయా కావట్లేవు? మీ దాకా వస్తున్నాయా? ఏం లేదు, ఒక ఫ్రీ బస్ తప్ప ఇంకా వేరే ఏ పథకాలు అమల్లోకి రాలేదు. ఆ ఫ్రీ బస్ ఇచ్చి కూడా మాకు అసలు మినిమం వాల్యూ కూడా ఇవ్వట్లేదు. బస్ ఇంతకుముందు ఎక్కడ చేయబెట్టి ఆపితే అక్కడ ఆపుతుండే, ఇప్పుడైతే అసలు పురుగులను చూసినట్టు చూస్తున్నారు. బస్సులో తిట్టేస్తున్నారు. ఇంకా బస్సులే మీకు ఇస్తున్నారు మొత్తం. మొన్న పెద్ద సభ పెట్టి లేదు బస్సులు ఇవ్వడం తిడుతున్నారు. కండక్టరు, డ్రైవరు బండబూతులు తిడుతున్నారు. ఎందుకు ఎక్కుతున్నారు బస్సు? ఆటో బుక్ చేసుకొని ఓండి అని అంటున్నారు వాళ్ళు. మరి ఇస్తున్నారు మా కోసం అని బస్సు ఫ్రీ బస్ అని పెట్టి ఇంత ఇబ్బంది పెట్టడానికి కారణం ఎందుకు? మేము అడిగినామా ఫ్రీ బస్ ఇవ్వమని చెప్పి? 6 గ్యారెంటీలు కావాలని అడిగినామా? ఆయననే ఏవేవో మంచి చేయడం ఇష్టం లేదా? మంచి చేయాలి, కానీ అది ఎట్లా చేయాలి? ఈ ఫ్రీ బస్ పెట్టడం కాదు, ఫ్రీ ఎడ్యుకేషన్ పెట్టమనండి, ఫ్రీ వైద్యం అందించమనండి. అవి కాకుండా ఈ ఫ్రీ బస్ ఓన్లీ లేడీస్ కే పెడితే జెంట్స్ ఎంత తిడుతున్నారు మమ్మల్ని. మంది మహిళలు మొత్తం కోట్లు ఆదా చేసుకుంటున్నారట దీంట్లో మీద.
జెంట్స్ అయితే తిట్టేస్తున్నారు, మీరు ఒక్కరే ఓటేసినారా, మేము వేయలేదా, మాకెందుకు, మాకు సీట్ వద్దా, మీరు ఇవ్వండి అని చెప్పి ఫ్రీ బస్ పెట్టి మమ్మల్ని అయితే ఆగం చేయడానికే పెట్టినాడు ఫ్రీ బస్సు. ఇంకొకటి మహిళలను కోటీశ్వర్లు కాదు కదా, బికారీలను చేస్తున్నాడు. ఏవీ లేవు, పథకాలు లేవు, ఏమంటారు, అంటే 2500 ఇస్తా అని చెప్పి చెప్పిండు మీకు. 2500 కూడా లేవు. ఫ్రీ 500కి గ్యాస్ అన్నారు, అది లేదు. కరెంటు బిల్లు ఎవరికో లేదు, కరెంటు బిల్లు ఎవరికో కొంతమందికి మాత్రమే వస్తుంది. ఇంకా రైతు బంధు, అసలు ఆ రైతు బంధు వేయడానికే లేదు, మర్చిపోయినారు. రైతు రాజ్యం అని చెప్పిండు, ఇందిరమ్మ పాలన తెచ్చిన. చీరలు ఎవరికి ఇస్తున్నారా, ఎటు పోతున్నాయో అది ఇప్పటికీ కూడా అర్థం కావట్లేదు. చీరలు ఇవన్నీ అవసరమే లేదు, మంచిగా ఉచిత విద్య, ఉచిత వైద్యం అవి చేయించమనండి. రోడ్లు నీట్గా, జిహెచ్ఎంసీ వాళ్ళకి కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఇవాళ కంప్లైంట్ చేస్తే 4 రోజుల తర్వాత వస్తున్నారు. ఫ్రీ ఎడ్యుకేషన్ కావాలని చెప్పారు, దాని గురించి కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కావాలని చెప్పి పెద్ద ఎత్తున మేము 200 కోట్లతో ఒక్కొక్క స్కూల్ని డెవలప్ చేస్తున్నాం, కడుతున్నాం అని అంటారు. మరి మంచిది చేస్తున్నట్టే. కడుతున్నారు, కాకపోతే అందులో మంచి ఫ్యాకల్టీని పెట్టాలి కదా. అట్లా పెట్టకుండా వాళ్ళు జస్ట్ టైంపాస్ చేసిపోతున్నారు. గవర్నమెంట్ టీచర్స్ పిల్లల్ని మా పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో వేయలేకపోతున్నాం మేము. ఎందుకు అని అంటే అక్కడ కరెక్ట్ ఫ్యాకల్టీ లేరు. మరి పిల్లల ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ కదా, అట్లా ఆలోచించి మేము వెనకడిగేస్తున్నాం. ఇంకా అక్కడ ఏడ ఫ్రీ ఎడ్యుకేషన్ వస్తుంది మాకు. రేవంత్ రెడ్డి ఇచ్చిన ఒక్క పథకం కూడా అమలు కావట్లేదు అంటారు ఫైనల్ గా. ఆ బస్సు ఒకటి తప్ప, ఫ్రీ బస్ తప్ప అది కూడా మేము యూజ్ చేసుకుందే లేదు. భయం వేసి ఆటోలలో వెళ్ళిపోతున్నాం మేము. స్కూటీలు అన్నాడు, బంగారం అన్నాడు, ఏది వస్తలేదా మీకు? ఏదీ లేదు అసలు. మరి మళ్ళీ వేసే అవకాశం ఉన్నదా? 34 మళ్ళీ ఆయన దొరికితే కొట్టేద్దామన్నంత అది ఉంది మాకు. రేవంత్ రెడ్డి 34 దాకా నేనే ఉంటా అని చెప్పి సవాల్ చేస్తుంది. 34 వరకు అసలు ఆయన ఉంటాడా? గ్యారంటీ ఉందా రేపు మనం లేస్తామా ఇవాళ పడుకొని? అదే లేదు. 34 సంవత్సరాల వరకు ఉంటా అని చెప్పడం కరెక్ట్ కాదు కదా. అది ఆయన కలలు కనుకుంటున్నాడు, పడుకొని కలలు కనమనండి. ఒక్క మాటల రేవంత్ రెడ్డి పరిపాలన 3 సంవత్సరాల నుంచి చూస్తా ఉన్నాం, ఎట్లా అనిపిస్తా ఉన్నది? నిజంగా ఒక సీఎం రీసెంట్గా ఆయన భాష మీద కూడా కొంత చర్చ నడుస్తూ ఉన్నది. ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది? నిజంగా ఇట్లాంటి సీఎంని మళ్ళీ చూడలేమనిపిస్తుంది. భాష అంటే సరే, ఆయన పెరిగిన వాతావరణం, లొకాలిటీ సరే, అది ఓకే. కానీ మళ్ళీ సీఎం పోస్ట్గా ఆయన అయితే అర్హుడు కాదు అని నా ఉద్దేశం. ఫెయిల్యూర్ అంతే. ఇంకా ఇంకా కొంతమందితో కూడా మాట్లాడుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఏం పేరు? కౌసల్య. ఎట్లా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి పరిపాలన? రేవంత్ రెడ్డి పరిపాలన చాలా ఘోరంగా ఉంది. ఘోరంగా ఉంది. మరి బస్ లేవు, ఫ్రీ బస్ తప్ప ఇంకేం లేదు కదా. పిల్లల ఫీజు లేవు, పిల్లల ఫీజు తక్కువ ఇవ్వాలి కదా, అది లేదు. మాకు స్ట్రీట్ లైట్సే లేవు ఇక్కడ, రోడ్లు బాగలేవు, వాటర్ ప్రాబ్లం, ఇన్ని ఉన్నాయి. అంటే ఇప్పుడు ఆయన ఇచ్చిన పథకాలు అవన్నీ మరి పథకాలు అయితే ఏం అమలు కాలేదు. ఓన్లీ ఒక బస్ తప్ప, ఫ్రీ బస్ తప్ప 6 గ్యారంటీలలో ఏది వస్తుందండి? ఏం లేదు. బస్ ఒక్కడ తప్ప ఇంకేం లేదు. పిల్లల ఎడ్యుకేషన్స్, స్కూటీలు ఇస్తా అన్నాడు. 200 కోట్లు పెట్టి కట్టిస్తున్నట్టు ఎడ్యుకేషన్. మరి ఇంకేంది మాకు తెలియదు అది ఎక్కడుందో, ఎక్కడ కట్టించాడు. ఓకే, అంటే ఇప్పుడు ఆయన ఆన్ ద వే అంటే ఇప్పుడు ఎక్కడ కట్టుతున్నాడు ఏంటి అనేది మాకు తెలియదు. అంటే ప్రజలకు ఇక్కడ ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలకు ఏమన్నా నిజంగా అభివృద్ధి జరిగిందా ఈ కాంగ్రెస్ పరిపాలన? అభివృద్ధి ఏం లేదండి. నేను మార్పు తెస్తా అని చెప్పి వచ్చాడు, ఏం మార్పు లేదు కదా. ఓన్లీ హైడ్రా అని అక్కడ పడితే ఇది వద్దా? ఇక్కడ రోడ్లు బాగాలేవు, స్ట్రీట్ లైట్స్ లేవు, చెట్లు కొట్టేసిరు మా దగ్గర, చెత్తనే తీసుకెళ్ళలేరు ఇప్పటి వరకు. అని చెప్పి ఇప్పుడు మూసీ సుందరీకరణ అని చెప్పిండు. హైదరాబాద్లో ఉన్న ప్రజలు ముఖ్యంగా నీటిది కొంత సమస్య ఉంటుంది, వాళ్ళకు ఇబ్బంది పడుతూ ఉంటారు, అదంతా తీరుస్తా అని చెప్పి మూసీ సుందరీకరణ చేస్తా అంటున్నాడు. మంచిదే కదా మూసీ సుందరీకరణ చేస్తే బాగుంటది, కానీ ఇల్లు గులగొట్టడము, ఉన్న వాళ్ళని నిలగొట్టడము, అక్రమ ల్యాండ్ అంటే వాళ్ళకి ముందే ఇవ్వద్దు కదా పర్మిషన్స్. ఏం చెప్పాలనుకుంటారు? మళ్ళీ వచ్చే అవకాశం ఉన్నదా? వచ్చే అవకాశం లేదండి, వచ్చే అవకాశం అయితే ఉండదు. 34 దాకా నేను సీఎం ఉంటా అని చెప్పి మాట్లాడుతా ఉన్నాను. అవునా? సీఎం ఉండాలి అంటే కలలు కనొద్దు కదా. అది ఎవరు రేవంత్ రెడ్డి సీఎం ఉంటారంటే మీకు కూడా నవ్వు వస్తుంది? నవ్వు వస్తుంది. మరి మంచి చేస్తే అందరము ఎంకరేజ్ చేస్తాం కదా. ఈ 3 సంవత్సరాలు ఒక మంచి పని లేదు. ఒక మంచి పని అంటే ఒక బస్ తప్ప ఇంకేం మంచి పని చేశారు మీరు కూడా చెప్పండి. ఏం మంచి పని చేశారు అంటే చెప్తుండే కదా, నేను అవి మన మహిళల్ని కోటీశ్వరాలని చేసిన, నేను ఇప్పటికీ కోటీశ్వరాలు కాదు, బికారీలు అయిపోయినాము, కొట్టుకొని వస్తున్నాం. బస్సులలో కొట్టుకుంటున్నారు లేడీస్, బస్సులలో కొట్టుకుంటున్నారు. మా పిల్లలు ఉన్నారు, మా పిల్లలకి ఎప్పటివరకు స్కాలర్షిప్స్ లేవు.
మేము పెట్టి కూడా 3 years అయిపోయింది. అయితే రేవంత్ రెడ్డి ఏమంటుండు, ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుకుంటే కొంతమంది ఇప్పుడు మీరు ఇల్లులు ఎందుకు కూలగొట్టారని అడిగారు. ఆ ఇల్లులు కూలగొట్టినప్పుడు ఆ ఇల్లులకు సంబంధించినటువంటి ఆ బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏడుస్తుంటే ఇవన్నీ నాకు మంచిగా అనిపిస్తున్నాయి, ఒక సాడిస్టిక్ ప్లెజర్ అనిపిస్తుంది అని చెప్పి మాట్లాడుతా ఉన్నాను. ఒక ముఖ్యమంత్రి అట్లా మాట్లాడొచ్చా? మాట్లాడొద్దు అంటే అట్లా చాలా తప్పు కదా. ఒకరు బాధపడుతుంటే మనమే చూడలేము, ఇంకా ఆయన మంచిగా ఉంది అనడం చాలా తప్పు కదా. ఒక పక్క ఇవన్నీ అనుకుంటే ఇంకో పక్క 34 దాకా సీఎం ఉంటా అంటే ఎవరు ఒప్పుకోరు కదా. అది మరి మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఓట్లు వేయమంటే ఏంది పరిస్థితి? చెప్పుతో కొడతామండి పక్క. ఓకే రైట్. మీ పేరండి? పావని అండి నా పేరు. పావని. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను కోటి ఉమెన్స్ కాలేజ్లో. స్కూటీ వచ్చిందా? లేదండి, స్కూటీ రాలేదు, స్కాలర్షిప్స్ లేవు, ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పటి వరకు కాలేదు. అండ్ ఆల్సో 18 years పైబడిన మహిళలకి 2500 మహాలక్ష్మి స్కీమ్ ఇస్తా అన్నారు, అది లేదు. చెప్పాలంటే గవర్నమెంట్ చాలా ఫెయిల్యూర్ అని అర్థమవుతుంది స్టూడెంట్స్ పరంగా. 2002లో వచ్చిన జాబ్ నోటిఫికేషన్స్ ఇప్పటి వరకు జాబ్ నోటిఫికేషన్సే లేదు. పోలీస్ నోటిఫికేషన్ ఆఫ్టర్ 4 years రిలీజ్ చేస్తా అని చెప్పి నోటీస్ వచ్చింది. దాంట్లో కూడా ఓన్లీ 5000 జాబ్స్ నోటిఫికేషన్కి రిలీజ్కి ఉన్నది అని అన్నారు. ఆఫ్టర్ 4 years 5000 పోస్టు ఏం సరిపోతాయండి తెలంగాణ మొత్తంలో 33 districtsలో? ఎందుకుండవండి? ఆల్మోస్ట్ 4 years అయిపోయింది. 2022లో అయిపోతే ఇప్పుడు 2026. ఇన్ని ఇయర్స్ ఎక్కడ వేకెంట్ ఉండవా? గవర్నమెంట్ అనేది స్టూడెంట్స్కి చాలా ఇది చేయాలి, గవర్నమెంట్ స్టూడెంట్స్కి సపోర్ట్గా ఉండాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారే విద్య మీద కొంత ప్రేమతోటి ఏం చేసిరు, అది పక్కన వాళ్ళకు విద్యాశాఖను వేరే వాళ్ళ చేతిలో పెడితే అది భ్రష్టు పట్టిస్తారేమో అని చెప్పి నా దగ్గరనే ఉంచుకున్నా అని చెప్పిండు. మరి మీరేమో అసలు ఎడ్యుకేషన్ సిస్టమే మంచిగా లేదు వచ్చిన దగ్గర నుంచి అని చెప్పి మీరు మాట్లాడారు. లేదండి, ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే ఇప్పుడు ఎట్లా ఉందంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆయన అనుకున్నట్టు మంచిగా ఉండాలి అని అనుకుంటే ఫస్ట్ స్టార్ట్ చేయాల్సిన స్టెప్ గవర్నమెంట్ స్కూల్స్ని డెవలప్ చేయడం, గవర్నమెంట్ స్కూల్లో బెస్ట్ ఫ్యాకల్టీని పెట్టి చదువుని అందించడం పిల్లలకి. ఎప్పుడైతే గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు చాలా బాగా చదువుకుంటారో అప్పుడు గవర్నమెంట్ అనేది ఎడ్యుకేషన్ పరంగా టాప్ లిస్ట్లో ఉంది అన్నట్టు తెలుస్తుంది మనకి. గవర్నమెంట్ స్కూల్స్లో ఉంటే ఇప్పుడు అంత ఎడ్యుకేషన్ అంత బాగాలేదు, స్పోర్ట్స్ పరంగా లేదు, జస్ట్ పిల్లలు వెళ్తున్నారా వస్తున్నారా అన్నట్టే ఉంది, కానీ అక్కడ ఏ పరంగా డెవలప్మెంటే లేదు. పిల్లలకి ఎడ్యుకేషన్ అయితే అస్సలు మంచిగా లేదు అని అయితే తెలుస్తుంది. అంటే ఏమన్నా రివ్యూలు జరిగినాయా ఎడ్యుకేషన్ మీద ఇంతవరకు? ఈ ముఖ్యమంత్రి గారు ఎడ్యుకేషన్ శాఖ తీసుకున్నారు? నాకు అంత ఐడియా లేదు అది, బట్ ఓన్లీ యాజ్ పర్ జాబ్ నోటిఫికేషన్స్ పరంగా అయితే ఎవ్రీ ఇయర్ ఫ్రీక్వెంట్గా ఇవ్వాలి ఇస్తా అని అన్నాడు అంతే. బట్ ఎప్పుడు ఇస్తాడు ఏంది? జాబ్ నోటిఫికేషన్ క్యాలెండర్, జాబ్ క్యాలెండర్ అనేది పర్టికులర్ ఏ మంత్లో వస్తుంది ఏంది అనేది ప్రతిదీ ఫిక్స్డ్ అయి ఉండాలి. స్టూడెంట్స్కి ఆశలు అస్సలు పెట్టొద్దు. ఎందుకంటే ఇప్పుడు మేబీ ఒక 33 years 35 years ఉన్న వాళ్ళు ఇదే వాళ్ళకి లాస్ట్ అటెంప్ట్ అయి ఉండొచ్చు. నోటిఫికేషన్స్ ఇవ్వకపోతే నెక్స్ట్ ఇయర్ ఇస్తాము అని అంటే వాళ్ళ లైఫ్ ఏంది? ఎన్నో ఇయర్స్ నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు పోలీస్ SI కానిస్టేబుల్దే చూసుకుంటే చాలా మంది చాలా ఇయర్స్ నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు 5000 నోటిఫికేషన్స్ ఇస్తే ఓన్లీ 5000 పోస్టులు ఇస్తే వాళ్ళు ఏమవుతారు? ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది కదా, జనరల్ కేటగిరీ వాళ్ళకి ఇంకా ఇబ్బంది. సో అన్నీ చూసుకోవాలి, ఫ్రీక్వెంట్గా నోటిఫికేషన్స్ ఇస్తే బాగుంటుంది. అండ్ ఫ్రీక్వెంట్లీ ఫీజ్ రియంబర్స్మెంట్ మెయిన్ థింగ్. ఎందుకంటే ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వస్తున్నాను. అంటే బట్టి విక్రమార్క ఫీజు రియంబర్స్మెంట్ మేము నెలకు గిన్ని కోట్లు రిలీజ్ చేస్తామని చెప్పి ఒకసారి ప్రకటన చేసాను, ఆ తర్వాత కూడా రాలేదా మీకు? ప్రకటన వరకే అవన్నీ, రియాలిటీ చెక్ చాలా వేరే ఉంది. ఇప్పుడు కాలేజెస్కి వెళ్తే ఫీజు రియంబర్స్మెంట్ వచ్చే వరకు కూడా ఆగట్లేరు. ఫీజు మొత్తం కట్టి మీరు తీసుకెళ్ళాలి, మాకు తెలియదు అది గవర్నమెంట్ ఇవ్వనప్పుడు మేమేం చేస్తాము అని చెప్పి అంటున్నారు. సో చాలా ఇబ్బంది అవుతుంది మిడిల్ క్లాస్ వాళ్ళకి మాత్రం. సో ఫీజు రింబర్స్మెంట్ మొన్న న్యూస్లో చూసింది ఏంటంటే హైకోర్టులో డిస్కషన్స్ అయినాక, హైకోర్టులో కొన్ని ఆర్గ్యుమెంట్స్ అయినాక ఇయర్లీ 3 times ఇస్తా అని అయితే వచ్చింది. చూడాలి ఎలా చేస్తారో నెక్స్ట్ ఇయర్ నుంచి. సో ఫైనల్గా రేవంత్ రెడ్డిని గద్దెనెక్కించడానికి, ఐ మీన్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తేవడానికి నిరుద్యోగులు అంటే విద్యార్థులు కొంత కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు మీరు అసలు మమ్మల్ని ఏం పట్టించుకోవట్లేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మళ్ళీ ఎలక్షన్ టైం వచ్చి నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ మీ దగ్గరికి వచ్చి మళ్ళీ సపోర్ట్ చేయమని అడిగితే ఏం చేస్తారు? అస్సలు సపోర్ట్ చేసేయడానికి అసలు ఛాన్సే లేదు. ఎందుకంటే కాంగ్రెస్ ఇచ్చిన హామీలు చూసి కానీ పెట్టిన హోప్స్, స్టూడెంట్స్కి ఇచ్చిన హోప్స్ పైన డిపెండ్ అయ్యి ఓకే ఈసారి వీళ్ళకి ఛాన్స్ ఇస్తే బాగుంటుందేమో అని ఫీల్ అయ్యే స్టూడెంట్స్ సపోర్ట్ చేసినారు కాబట్టి ఆయన గెలిచినాడు. ఇప్పుడు 3 years ఆయన రియాలిటీ ఏందో చూసినారు అందరూ. మేబీ నెక్స్ట్ టైం ఆయన ఉండకపోవచ్చు, వేరే పార్టీ రావచ్చు. ఒక గవర్నమెంట్ ఇప్పుడు ఆయన ఒక సీఎం పోస్ట్లో ఉన్నప్పుడు జస్ట్ పవర్ని ఎంజాయ్ చేయడం కాదు,
ప్రజలకి అకౌంటబుల్గా ఉండాలి. ఆయన అకౌంటబిలిటీని చూపించుకోవాలి, ప్రతి దానికి ఆన్సర్ ఇవ్వాలి. ఆయన ఉన్న రెస్పాన్సిబిలిటీ అది, ప్రతిదీ చూసుకోవడం. ఇప్పుడు స్టూడెంట్స్ని చూడవు, పెన్షన్స్ ఆపేసినారు, ప్రతిదీ చూసుకోవాలి. ఒక చీఫ్ మినిస్టర్ అన్నప్పుడు గుంపు మేస్త్రిలా ఉంటా అనడం ఈజీయే, కానీ ప్రతిదీ చూసుకోవడం అనేది చాలా కష్టం. ఏదో మీడియా ముందు వచ్చి 2 మాటలు మాట్లాడేసి మళ్ళీ వచ్చేసి ఇన్ని పోస్టులు ఉన్నాయి, 2 లక్షల జాబ్ ఇచ్చేస్తాం మేము అని మాటలు ఎవరన్నా చెప్తారు. మాటలు ఫ్రీయేగా, పైసలు కట్టి మాట్లాడేది ఏం లేదు కాబట్టి ఎన్నన్నా మాట్లాడొచ్చు, కానీ అది ప్రూవ్ చేసుకోవడం ఎవరి వల్ల అవ్వట్లేదు. 3 years కంప్లీట్ ఫెయిల్యూర్, ఇంకా 2 years మొత్తం అటర్ ఫ్లాప్ అయిపోతుంది అని నేను బిలీవ్ చేస్తున్నాను. మేబీ నెక్స్ట్ ఎలక్షన్స్లో అన్న కొత్త పార్టీకి కొంచెం ఛాన్స్ ఇస్తే బాగుంటుంది అని నేను హోప్ చేస్తున్నా. విల్ సీ. కాకా నమస్తే. నమస్తే. ఏం పేరే? నా పేరు నరసింహారావు. నరసింహారావు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది రేవంత్ రెడ్డి వచ్చి? ఐడియా ఉందా ఏమన్నా? 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాలు అవుతుంది. అవును. మరి ఎట్లుంది ఇప్పుడు? ప్రజాపాలన అని చెప్పిండు, మార్పు తీసుకొస్తా అని చెప్పిండు. ఏమన్నా మారిందా మీ బతుకులలో కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతుకు తీరు కావచ్చు, అభివృద్ధి దిశలో ఏమన్నా ముందరికి సాగిందా ఇప్పటి వరకు? ఏం సాగలేదండి, ఎట్లా ఉన్నది అట్లే ఉన్నది. దీని గురించి ఆయన ఎన్నెన్నో చెప్పిండు కానీ ఏది చేయలేదు. 420 హామీస్ ఇచ్చిండు, 6 ప్రజా గ్యారెంటీలు ఇచ్చిండు, అది లేదు ఇది లేదు. మన ఇది పింఛన్ అన్నాడు 2000 నుంచి 4000 ఇస్తా అన్నాడు. 4016 పెన్షన్ వచ్చే వయసే కదా, పెన్షన్ వచ్చే వయసే వస్తున్నది కానీ 2000 వస్తున్నది. 2000 అంటే కేసీఆర్ది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మార్చిండు కదా. మార్చలేదండి ఆయన, ఇయ్యలేదు అసలే పెన్షన్ ఇయ్యలేదు. పెన్షన్ అదే పెంచలే ఆయన అసలు. 2000 రూపాయలు ఇస్తున్నాము అందరికి అని చెప్పిండు. ఇంట్లో ఆ అమ్మకు తాతకు అవ్వకు ఇద్దరికి ఇస్తామని చెప్పి అన్ని మాటలు అన్ని అండి, ఆయన మాటల మట్టుకే ఉన్నది కానీ ఏం లేదు, చేతలలో ఏం లేదు ఆయనది. ఖాళీ ఆయన మట్టుకు ఆయన చూసుకుంటున్నారు అంతే, కానీ ప్రజలను చూసేది ఏం లేదు ఆయన అసలు. అది ఒకటి కూడా ఏం లేదు, ఏం నెరవేరలేదు, ఏం లేదు. మరి ప్రజాపాలన అంటుండు కదా, ఇదంతా ప్రజలదే పాలన మొత్తం. ఆయన ప్రజల పాలన అనుకుంటాడు కానీ ఆయన అనుకుంటే సరిపోదు కదా, ప్రజలు అనుకోవాలి ప్రజాపాలన అని. ఆయన అనుకుంటే ఒక్కడు అనుకుంటే సరిపోదు అది. కడుపు కట్టుకోకుండా మరి పని చేస్తున్నా నేను అని చెప్తున్నా. అవన్నీ మాటలు అండి, కడుపు కట్టుకోకుండా పని చేస్తారు కదా. కడుపు లేకనే ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారు. అన్నిట్లలో కష్టాలు ఉన్నాయి, నీళ్లు లేవు సరిగా, అన్ని ప్రాబ్లమ్స్ చాలా అయిపోయినాయి ఆయనతోని. అంటే నీళ్ళ గురించి మాట్లాడుతున్నారు ఈ మధ్య, అందరూ మాట్లాడుతున్నారు. బీజేపీ మాట్లాడుతుంది, బీఆర్ఎస్ మాట్లాడుతుంది, రైతులకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి. అంటే నీళ్ళు ఇవ్వడానికి ఫస్ట్ వర్షాలే వస్తలేవు, ఎత్తిపోయడానికి నీళ్ళే లేవు అని చెప్పి రేవంత్ రెడ్డి అంటుండే. కాదండి, ఇప్పుడు కాళేశ్వరం అవన్నీ మంచిగా రిపేర్ చేయించి చేస్తే మంచిగా నీళ్ళు వస్తాయి కదండి. రిపేర్ చేసి అవుతుందా? అయిపోతుంది. ఆయన చెయ్యాలి. ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నారు మన వాళ్ళు? చేసేయాలి, చేస్తేనే కదా మనకు అందరికి నీళ్ళు వచ్చేది. అది మన పంటలు ఎండిపోతున్నాయి, అన్ని ఎండిపోతున్నాయి. మన రైతులు చాలా కష్టాలు పడుతున్నారు, వాళ్ళంతా అన్నం రామచంద్ర అయిపోతున్నారు వాళ్ళు. ఎట్లా పండియాలని చెప్పి మీరు అడుగుతున్నారు. ఈ పంటలు ఎట్లా పండియాలంటే ఆయన ఏమంటున్నారంటే రక్తం చల్లాలి కోసి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఆయన రక్తం చల్లాలి, మన పబ్లిక్ రక్తం కాదు, ప్రజల రక్తం కాదు. ఆయన రక్తం చల్లితే పంటలు పండుతాయి మంచిగా, అంతేగాని ముఖ్యమంత్రి కాదే పెద్ద ఆయన. ముఖ్యమంత్రి అయితే మనం ఎన్నుకున్న వాళ్ళమే ఆయన ముఖ్యమంత్రి చేసినాం. ఆయన సొంతంగా ముఖ్యమంత్రి అయితే కాలేడు కదా. అట్లా మనం ఎంచుకున్నాం, ప్రజలు ఎంచుకున్నాం కాబట్టి ఆయన అట్లా వచ్చిండు ఆయన. కానీ ఆయన సొంతంగా ముఖ్యమంత్రి అయితే కమ్మని చెప్పి అవుతాడేమో. వీళ్ళకి ఎవరైనా మాట్లాడితే దాన్ని ఎవరైనా చూపెట్టి ఇట్లా మాట్లాడుతున్నారు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అంటే మీరు కూడా ఏదో పార్టీ కంట కడుతున్నారు, వీళ్ళంతా పైసలు తీసుకొని మాట్లాడుతున్నారు అంటున్నారు. అట్లా కాదండి, అట్లా ఏం లేదు. కానీ ఇప్పుడు మన వాళ్ళ ప్రభుత్వం చూసే బట్టుకనే ఇట్లా అయిపోయింది అంతే. మళ్ళీ వేసుడని ఏం లేదు, ఇంకా ఓటు వేసుడనే మాట లేదు, ఇంక ఏం లేదు. కాంగ్రెస్ కి అసలు మొత్తం 0. 34 దాకా నేను సీఎం 34 ఆయన అనుకుంటే అయిపోదండి. ప్రజలు వేయాలి, ప్రజలకు నువ్వు ఏం చేసినావు అనేది రావాలి. ప్రజలకు నువ్వు మంచిగా చేస్తేనేమో అన్ని మంచిగా అవుతుంది. కానీ నువ్వు ప్రజలనే పట్టించుకోకపోతే నువ్వు ఢిల్లీకి పోవడము రావడము నీ యొక్క అన్ని అవే నడుస్తున్నాయి, అంతేగాని ప్రజలను చూసే ప్రసక్తి లేకుండా అయిపోయింది. ఇబ్బంది అయితే పడుతుంది, అంత ఏం రాదు ఆయనది. మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఛాన్సెస్ లేవు అసలు. 119 నియోజకవర్గాలు ఉంటే ఒట్టేసి చెప్తున్నా 117 గెలుస్తాను. వార్తలు చూస్తున్నావు అయితే? వార్తలు చూస్తా నేను, ఎక్కువ మటుకు వార్తలే నేను చూస్తా కాబట్టి నేను 117 అంటుండే కానీ 117 రాదు. ఇప్పుడు 30 వస్తే ఎక్కువ అయిపోతుంది వాళ్ళకి సీట్లు. 117 రాదు. 117 అనేది ఒక వదిలేసుకోవాలి అసలు. మరి భద్రాద్రి రామయ్య మీద ఆయన అంటాడు 42 ఊర్లు కొట్టుకోపోతే అని. ఎందుకు కొట్టుకోపోతాయండి? నువ్వు మంచి చేయించి నీళ్లు మళ్ళీ ఎత్తిపోతారు చేస్తే మంచిగా వస్తుంది, అంతేగాని నువ్వు ఏది చేయకుండా నీకు 42 ఊర్లు కొట్టుకుపోతే ఓపెన్ చేస్తా అంటే కాదు కదా. అట్లా
అంటే సో ఓవరాల్గా మళ్ళీ వచ్చి కాంగ్రెస్ వాళ్ళు మేము మార్పు తెస్తున్నాం అని చెప్పి గతంలో ఎట్లా తిరిగిరో మళ్ళీ వచ్చి ఓటేయమంటే నీ సమాధానం ఏంటి? నేను అసలు ఆయనకు కాంగ్రెస్ పార్టీకే ఓటేయం పక్క పక్కా ఇక. ఎందుకంటే విసుకెత్తిపోయినాం మేము 3 సంవత్సరాల లోపలనే విసుకెత్తిపోయినాం మేము. మరి ఇంకా 2 సంవత్సరాలు ఉంది, ఎట్లా ఇంకా 2 సంవత్సరాలు ఇంకా బాధపడాలి, ఇక భరించాలి. దాని గురించే ఇక ఆ 2 సంవత్సరాల దాకా అయితే మనకు ఓటేసినందుకు పాపానికి మనం ఏం చేసుకోవాలంటే 5 సంవత్సరాలు మనం దాన్ని శిక్ష వేసుకోవాలి, అంతేగాని ఏం లేదు ఇక. మళ్ళీ కాంగ్రెస్ రాదా? మళ్ళా కాంగ్రెస్ అన్న మాట లేదు అసలు. థ్యాంక్ యూ.